హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చిక్కుడుకాయ కూర మళ్ళీ పాలకూర పప్పు చేసి చూపిస్తున్నాను. పాలకూర పప్పు కోసమని కందిపప్పు, పాలకూర, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, పసుపు వేసి కుక్కర్ పెట్టాను. 4 విజిల్స్ వచ్చింది. ఇప్పుడే ఆఫ్ చేసేసాను కుక్కర్ని. ఆఫ్ చేసి మళ్ళీ మెదిపి మీకు చూపిస్తా. తాలింపు కూడా వేసి పెట్టుకున్నాను పప్పు కోసమని. ఇది పాలకూర పప్పుకి ఆవాలు, ఇంకా జీలకర్ర, కరివేపాకు, మిరపకాయ, హింగు ఇవి వేసుకొని పెట్టుకున్నా రెడీగా. ఇప్పుడేమో చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. ఇప్పుడే వేసాను. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఆవాలు, నెక్స్ట్ ఇగో ఉల్లిగడ్డలు, కొంచెం ఉల్లిగడ్డలు వేసాను ఇక్కడ చిన్న కోసుకొని. తర్వాత చిక్కుడుకాయ 3 కిలోలు చిక్కుడుకాయ తీసుకున్నాను. ఈ టైప్ అనమాట. ఇది కోసి వేసుకున్నాను. వేసి పసుపు వేసి పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు చిన్నవి తీసుకొని మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకొని దాంట్లో వేసాను. పచ్చిమిరపకాయలు కారం బాగా దిగుతుంది అనేసి ఇంకా కారం పొడి ఏమి వేయను. తర్వాత ఉప్పు వేస్తున్నాను. అప్పుడే కొంచెం వేసాను. ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. అంతే, ఇంత ఉప్పు. ఎందుకంటే మేము కొంచెం అప్పుడు ఒక 1/4 స్పూన్ వేసాను అనమాట. వేసేసి పసుపు కూడా వేసుకున్నాను. ఇంకా కొబ్బరి చిన్నది కొబ్బరికాయ పీస్ తీసుకొని తురిమి ఇట్లా పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల ముందు దింపే ముందు 5 నిమిషాల ముందు వేసేసి దింపేస్తే అయిపోతుంది అనమాట. కొత్తిమీర కూడా పెట్టుకున్నాను. అంత మాత్రం వేసేస్తే ఇంకా పాలకూర పప్పు, చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఇది ఉడికిపోయిన తర్వాత పప్పు కూడా రెడీ. ఇప్పుడేమో చిక్కుడుకాయ ఉడికిపోయింది. బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఒక 2-3 మినిట్స్ ఈ కొబ్బరి వేసేసి కొంచెం ఇట్లా దీంట్లో మరగనిస్తే బాగుంటుంది. బాగా మిక్స్ అయిపోతుంది కొబ్బరి చిక్కుడుకాయ లోపల. టేస్ట్ బాగుంటుంది. ముందే వేసేస్తే ఏమవుతుంది, మసాలా లాగా అయిపోతుంది. కొబ్బరి టేస్ట్ పోయేసి మసాలా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పప్పు కూడా చూడండి, కొబ్బరి అంతా బాగా రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు పప్పు ఉడకబెట్టి పెట్టాను. పప్పు, పాలకూర, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇది పసుపు వేసుకున్నా. నేను అసలు మెదపలేదు, ఇంత మెత్తగా అయిపోయింది. 4 విజిల్స్కి చాలా బాగా అయిపోయింది పప్పు. పాలకూర కూడా చిన్న కోసుకున్నాను, అయిపోయింది. పాలకూర పప్పు లోపల ఇప్పుడు ఇంత ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇంత అంటే 1 స్పూన్ అవుతుంది. అంత ఉప్పు వేసేది చూడండి. మీకు కావాలంటే వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఇంకేసుకోండి. కావాలి. మాకు ఇంత చాలండి, మా స్టైల్ లోపల చేస్తూ ఉన్నా. అయిపోయింది. దీనికి తాలింపు వేసి పెట్టుకున్నానని చెప్పాను కదా పాలకూరకి. అన్ని రెడీగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, హింగు కూడా వేసాను. కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నా. ఇదంతా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా. అయిపోయింది. చూడండి, మిక్స్ చేసేసి మీకు చూపిస్తాను. అయిపోయింది, రెడీ అయింది పాలకూర పప్పు. ఇంకొంచెం నీళ్ళు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. గట్టిగా అయిపోయింది చాలా. ఒక 1/2 గ్లాసు వేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉంది చూడండి. ఈ స్టైల్ బాగుంటుంది అన్నమాట. టేస్ట్ ఇది అందరూ చేసుకుంటారు. నా స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. చాలా టేస్టీగా బాగా ఉడికిపోయింది. అసలు పప్పు అయితే చాలా మెత్తగా ఇట్లా చేసేసుకుంటే అది కొంచెం ఆరినాక సరిగ్గా ఉంటుంది. కొంచెం గట్టిగా అవుతుంది. కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కావాలంటే గట్టిగా అయిన వేసుకోవచ్చు ఉడుకు చేసి. మాకైతే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది చూడండి. ఒక ఎండుమిరపకాయ వేసాను, 10 పచ్చిమిరపకాయలు వేసాను. ఈ కూరలో కూడా అంతే, 10 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి పెట్టుకొని వేసాను. కారం దిగుతుంది అంతే. కొబ్బరి కూడా చాలా మంచి మిక్స్ అయిపోయింది చూడండి. ఎంత బాగా ఇదంతా కొబ్బరి అయిపోయింది. ఈ చిక్కుడుకాయ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాలకూర పప్పు రెడీ అయిపోయింది. అన్నానికి అంతా పెట్టుకొని ఉన్నా. ఈరోజు మా లంచ్ ఇది. వడియాలు కూడా వేపుకుంటున్నాను. ఇంకా రసం ఒకటి చేసుకోవాలి, అంతేనండి. ఇది మా వంట ఈరోజుది. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.